బ్రేకింగ్ న్యూస్ మేడ్చల్లో సెల్లర్ తవ్వకాలతో మరో అపార్ట్మెంట్ ప్రహారీ కూలిపోయింది. దీంతో అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న జనాలు భయంతో పరుగులు తీశారు. ఈ తవ్వకాలై అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని అపార్ట్మెంట్ వాసులు వాపోతున్నారు. లక్ష్మీకాంత్ రెడ్డి, భరత్పురి కాలనీ, 7 Hills ఆర్కేడ్. మా అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ ఇల్లీగల్గా సెల్లార్ కన్స్ట్రక్షన్ చేసిండు. దీనిపైన మున్సిపల్ ఆఫీస్ కానీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు మార్నింగ్ మా కంపౌండ్ వాళ్ళు కానుకొని తీయడం వల్ల మా గోడ కూడా డ్యామేజ్ అయింది. సో ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ని అతి త్వరలో ఆపేసి దీన్ని సెల్లార్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లేకుండా చేసుకోగలిసిన మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ భరత్పురి కాలనీలో ప్రభుత్వ అనుమతి లేకుండా సెల్లర్ తవ్వకాలు చేపట్టినట్లు తెలుస్తుంది. ఈ మధ్య మాదాపూర్లో తవ్వకాలు చేయడం వల్ల పక్కన ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కూలిపోయింది. దీంతో ఆ బిల్డింగ్ను పూర్తిగా కూలగొట్టారు. దీంతో భారీ ఆస్తి నష్టం జరిగింది. ఆ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అలాంటి ఘటన ఇప్పుడు పిర్జాదిగూడ భరత్పురి కాలనీలో జరుగుతుంది. అధికారులు అనుమతులు లేకుండా సెల్లార్ కోసం భారీగా తవ్వకాలు జరుపుతున్నారు. ఇది ప్రమాదకరంగా మారినట్లు అపార్ట్మెంట్ వాసులు ఆరోపిస్తున్నారు. సరిత, భరత్పురి కాలనీ, 7 Hills అపార్ట్మెంట్. ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది, సెల్లార్ పర్మిషన్ లేదు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, సెల్లార్ పర్మిషన్ లేదు. దానివల్ల ఏమైందంటే గోడ కూలిపోయింది. ఇప్పుడు దీనివల్ల ఇది కూడా అపార్ట్మెంట్ కూడా ప్రాబ్లం అయ్యేటట్టుంది. దానికోసం కొంచెం చూడాల్సింది. ఇవాళ కూడా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చూస్తామన్నారు. ఇక చూడాలి ఎవరు ఏం చూస్తారు అనేది అర్థం కావట్లేదు. కన్స్ట్రక్షన్ సెల్లార్ పర్మిషన్ లేకుండా చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లం అవుతుంది. అంటే పరిస్థితి వచ్చింది అని చెప్పి మీడియా ద్వారా అందరికీ నేను తెలియజేసింది ఏంటంటే, మాకు ఏదున్నా కూడా మా అపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరికి నష్టం జరగకుండా వాళ్ళు లీగల్గా ఉంటే కన్స్ట్రక్షన్ చేసుకున్నాం, మాకు ఏం ప్రాబ్లం లేదు. కానీ అన్లీగల్ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు సెల్లార్ మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వము, కట్టద్దు. పర్మిషన్ అయితే సెట్ బ్యాక్లు ఏం లేవు, ఒక్క సెట్ బ్యాక్ లేవు. మాకు ½ ఇంచ్ గ్యాప్ లేకుండా మొత్తం తోడేసాను. ఇవాళ మా అపార్ట్మెంటు పడవలు కూడా కూలిపోయింది. మరి మా పిల్లలందరూ భయపడుతున్నారు. ఎవ్వరు కూడా ఈరోజు ఒక్క రోజు కూడా అంత సింగిల్ టీ కూడా తాగలేదు. పొద్దు నుంచి ఇదే పనిలో ఉన్నాం. ఫిర్జాదిగూడ కమిషనర్ కు ఫిర్యాదు చేశామన్నారు 7 Hills ఆర్కేడ్ అపార్ట్మెంట్ వాసులు. అధికారులు సెల్లార్ తవ్వుతున్న బిల్డర్ కి మాత్రమే మద్దతుగా నిలుస్తున్నారని, తమ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదన్నారు. తాము ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకుంటే ప్రహారీ కూలేది కాదంటున్నారు స్థానికులు. తవ్వకాలు ఇలాగే జరిపితే అపార్ట్మెంట్ కు ముప్పు తప్పదంటున్నారు జనాలు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.